ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రుడు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా మీడియా మిత్రుడు ఏం ప్రశ్న అడిగారు? 7 కొండలను 2 కొండలు చేసే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జర్నలిస్టులు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. అసలు జీవో నంబర్ 746 ఏంటి, 747 ఏంటి, ఈ జీవోలు ఏంటి అన్నది మీకు పంపుతాను, చదవండి. అండ్ ఈ జీవోల మీద చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అన్న వీడియో 2009లో ఏదైతే ఉందో ఆ వీడియో కూడా పంపుతాను, అది కూడా మీరు చూడండి. వీలైతే ఆ జీవో, ఆ చంద్రబాబు గారు 17 ఏళ్ల కిందట మాట్లాడిన వీడియో, ఈ రెండింటిని కూడా చంద్రబాబుకు పంపించండి అని చెప్పారు. 746, 747 జీవో అనేటివి 7 కొండలు శ్రీవారి కింద మొత్తం 350 కిలోమీటర్ల పరిధిని శ్రీవారి కిందకు తీసుకొని వస్తూ జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు పరిధి చాలా తక్కువగా ఉంటే పెంచుకుంటూ జీవో ఇచ్చారు. అండ్ ప్రతిష్టాత్మకమైన దేవాలయాల దగ్గర చుట్టుపక్కల అన్యమత ప్రచారాలు చేయకూడదు అని జీవో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అని చెబుతూ, ఆ జీవోలు రాజశేఖర రెడ్డి గారు ఇస్తే దాన్ని రద్దు చేస్తానని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు కూడా చూడండి మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోలు అన్నారు. అండ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అన్నది కూడా వాళ్ళు మీడియాకు పంపించారు. ఖచ్చితంగా వినాలి. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా క్రిస్టియన్స్ పైన దాడులు జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటామని మరొకసారి చేసిన క్రిస్టియన్ సోదరులకు 2009లో దౌర్జన్యాల్ని పూర్తిగా అరికడతాం. క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఇచ్చారు, ఆ ఆస్తుల్ని పూర్తిగా పరిరక్షిస్తాం. ఇంకో పక్క క్రిస్టియన్స్ ఉన్నారు, షెడ్యూల్ కులం నుంచి క్రిస్టియానిటీ తీసుకున్నారు, అలాంటి వారిని ఈరోజు PCCగా పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను అందుకని అనేక సందర్భాలు చెప్పాను, ఎవరైతే షెడ్యూల్ కులం ఉన్నారో వాళ్ళు మతం మాత్రం పేదల గురించి పైకి రావడం లేదు. అలాంటి వారిని మళ్ళీ షెడ్యూల్ కులాలను పెట్టాలి, SC కేటగిరీలో పెట్టాలి. ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీ షెడ్యూల్ కులాల కోసం పోరాడతామని 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంలో వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన బరియల్ గ్రౌండ్ సమస్య ఉంది, చాలా ఇక్కడి సమస్యలు ఉన్నాయి. శ్మశాన వాటికి లేకుండా ఆశపడుతున్నారు, ఇది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రిస్టియన్స్ కి చాలా ముఖ్యం. దీన్ని తెలుగుదేశం పార్టీ టాప్ ప్రయారిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూస్తే మైనారిటీలు కూడా డబ్బులు ఇవ్వడమే కాకుండా చర్చలు కట్టుకోవడానికి మొట్టమొదటిసారిగా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే మరిగా కొత్తగా కట్టుకోవాలన్నా డబ్బులు ఇస్తాం. అయితే మీరు ఒకసారి ఆలోచిస్తే అది మైనారిటీస్ అన్ని కలిపాం. చాలా మంది అడిగేది క్రిస్టియన్స్ వేరే మనం అడుగుతున్నారు. అవసరమైతే వేరే కార్పొరేషన్ పెట్టి తప్పకుండా సెపరేట్ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనారిటీస్ కోసం పెట్టి చర్చలు కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకో పక్క చూస్తే ముస్లింలకు హజ్ యాత్ర డబ్బులు ఇచ్చినట్టు క్రిస్టియన్స్ కూడా పెద్ద పోవడానికి ఆర్థిక సహాయం కొద్దిగా ఇస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది కూడా ఇస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అట్లా ఒక సమావేశంలో 2009లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఈ వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. జీవో నంబర్ 746, 747 రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వీడియో. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అప్పుడు మైనారిటీ ఓట్లు కావాలి కాబట్టి చంద్రబాబు గారు ఆ ప్లేటు, ఇప్పుడు ఇంకొకరి ఓట్లు కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇట్లా ప్లేటు తిరగేసుకుంటూ ఇంత దారుణమైనటువంటి మోసపూరిత రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచంలో మరొకరు ఉండరు అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి పాత వీడియో కూడా బయట పెట్టేశారు.